వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టిన ఎన్టీఆర్ ఒక్కసారిగా వేదికపై సీరియస్ గా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ కలకలం రేపాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తనను ఎవరూ అడ్డుకోలేరని, తాత ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం తనను ఎవరూ ఆపేవాళ్లు లేరని మాట్లాడడం సీరియస్ అంశంగానే పరిగణించాలి. రాజకీయంగా తాను యాక్టివ్గా లేనని తేల్చి చెప్పిన ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి తనను ఎవరూ ఆపేది లేదని పేర్కొనడం కీలకంగా మారింది. అసలు ఆయనను ఎవరు ఆపుతున్నారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఇటు అభిమానులను, అటు సినీ వర్గాలను, మరోవైపు రాజకీయ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా కీలకంగా వ్యవహరించేవారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రచారం కూడా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కొడుకుగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఎన్టీఆర్ మరణానంతరం కొత్త పార్టీ కూడా నెలకొల్పారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబుకు హరికృష్ణ దగ్గరయ్యారు. దీంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి వినియోగించుకున్నారు. దాని తర్వాత రాజకీయంగా చాలా పరిణామాలు తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ యాక్టివ్ రాజకీయాల్లోకి నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్ రంగప్రవేశం చేసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చిన ప్రాధాన్యం మెల్లగా తగ్గుతూ వచ్చింది. దీంతో పాటు అదే తీరున లోకేష్ యాక్టివ్ గా రాజకీయంలో ఉండడంతో ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ తాను యాక్టివ్ రాజకీయాల్లో ఉండనని, సినిమాలు చేసుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా వార్ 2 ఫంక్షన్లో ఒక్కసారిగా ఆయన భావోద్వేగానికి గురై తాత ఎన్టీఆర్ పేరు చెప్పి ఆయన ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరు ఆపుతున్నారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఏమైనా జరుగుతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ విషయంలో నారా, నందమూరి ఫ్యామిలీల కొన్ని వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఎటు తిరిగి ఎటు వెళ్తాయి అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.